హాయ్ స్టూడెంట్స్, మీకు మరొక వీడియో పోస్ట్ చేయదలుచుకున్నాను. ఈ వీడియోలో దోస్తుల్లో అప్లై చేసుకున్న తర్వాత క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్లో మీరు వెబ్సైట్ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారా, మీ సేవ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారా, దోస్తు యాప్ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారా, టీ యాప్ ద్వారా చేసుకోవాలన్నటువంటి ఆప్షన్ చూపిస్తారు. మీరు ఓన్గా దోస్తు యాప్ త్రో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలా కాకుండా అన్నట్లయితే వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో మీ సేవకు టీ యాప్ పోలియోకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది సెకండ్ స్టెప్లో మీరు పే చేయాలి. ఎంత పే చేయాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. 225 రూపీస్. సో ఇక్కడ దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలా లాగిన్ అవ్వాలనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను చూపించబోతున్నాను. బీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. రైట్. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ గెట్ ఓటీపీ అంటుంది. ఓటీపీ నొక్కాలి. సో ఎప్పుడైతే మీరు ఒక నంబర్ ఇచ్చారో ఆ నంబర్కు మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీ అనేది మీ ఫోన్కి వస్తుంది. మీ ఫోన్ ద్వారా నేరుగా అది మీరు ఫోన్కి వచ్చి ఉంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫోన్ని వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఫైనల్గా ఒకటి పిన్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ పిన్ నెంబరు మీ దగ్గర ఎప్పుడైతే మీరు అమౌంట్ పే చేశారో అప్పుడే మీకు చూపించబోతుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచుకోవాలి. అది కనుక మిస్ అయినట్లయితే వేరే దారి అంటూ ఉంది, కానీ మిస్ కాకుండా ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ క్యాప్చా అనేది నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఈ క్యాప్చా అనేది ఇంపార్టెంట్. మిస్టేక్ లేకుండా ఎంట్రీ చేసి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ నొక్కండి. సైన్ ఇన్ నొక్కిన తర్వాత మనము 4th స్టెప్లో వెబ్ ఆప్షన్లోకి ఇప్పుడు మనం వెళ్ళాలి. వెబ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పేమెంట్ చేసినటువంటి రెఫరెన్స్ నెంబరు, ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్, స్టేటస్, ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ డిస్ప్లే అవ్వాలి. నేను ఇక్కడ మీకు చూపించబోతున్న అప్లికేషన్ నెంబర్లో వెబ్ ఆప్షన్స్ డిస్ప్లే అనేది కాలేదు. ప్రాబ్లం ఏంటిది? వెరిఫికేషన్ స్టేటస్ అని చూపించింది. ఆ వెరిఫికేషన్ స్టేటస్లో మిస్ మ్యాచ్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉన్న ఏదైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మీరు మరలా వెబ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్ అన్నటువంటిది ఒకటి మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఏ కాలేజ్లోకి ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి గ్రూప్ అనేది చూపిస్తుంది. అప్పుడు మాత్రమే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ పూర్తవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ 1, 2 కాదు, మీకు ఎన్ని కాలేజీలు కావాలనుకుంటే అన్ని కాలేజీలు, 4 కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. ఇది పూర్తి చేసి సబ్మిట్ నొక్కితేనే మీ యొక్క వెబ్ ఆప్షన్ అనేది సేవ్ అయి అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ షెడ్యూల్లో సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు, అప్పుడు మాత్రమే మీకు ఓన్గా మెసేజ్ వస్తుంది ఫోన్కి. ఆ ఫోన్లో మెసేజ్ వచ్చినప్పుడే మీరు దాన్ని కాలేజ్ అలాటేషన్ సెంటర్కి వెళ్ళేసి ఆ కాలేజీలో ఒరిజినల్ టీసీ, బోనోఫైడ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్.